నాను మహాలయ అమావాస్య నాడు హవనం చేశాము. శ్రీచక్రాలయంలో అద్భుతమైనటువంటి దివ్య దర్శనాలు వచ్చాయి. ఇంకా మార్నింగ్ ప్రోగ్రామ్ మీకు చూపించలేదు. స్టార్ట్ చేయండి. చూడండి, ఈమె కాళీమాత. చూడండి ఎలా ఉందో చూడండి. చూడండి, నాగేంద్ర స్వామి, వాసుకి నాగేంద్ర స్వామి మన పీఠంలో ఉంటారు కదా, అలాగ పడగబెట్టి ఉన్నాడు. చూడండి, చూడండి బాబు, గణపతి స్వామి వారు ఎంత చక్కగా వచ్చారో చూడండి. తొండము ఎడమవైపు ఉంది. వీళ్ళంతంగా భైరవులు, సిద్ధగురువులు, అవధూతలు దర్శనం. చూడండి, ఇక్కడ అమ్మవారు ఎలా కూర్చుందో చూడండి. ఆమె చూడండి, కిరీటం పెట్టుకొని బ్లెస్సింగ్ హ్యాండ్ తోటి 2 కాళ్ళు కూడా కనపడుతున్నాయి. చూడండి, చూడండి చాలా క్లియర్గా, అసలు ఆ కళ్ళు చూడండి. వీళ్ళంతా అవధూతలు. చూడండి, వీరు భైరవులు. మీరు ఐస్ చూడండి, కనుగుడ్లు మెరుస్తూ ఉంటాయి. ఒక మనిషి లైవ్ ఎలా ఉంటాడో అలాగ ఉంటాయి. చూడండి బాబు, ఆ కళ్ళు చూడండి. ఈ భైరవునికి చూడండి నీలి కళ్ళు. ఇంకో చూడండి ఆయన ఎలా కూర్చున్నాడు చూడండి. ఇక్కడ చూడండి బాబు, బాలాత్రిపుర పైన ఒక అవధూత స్వామి అయిన. చూడండి, ఈయన కూడా చాలా ముసలిగా ఉన్నారు. ఇందులో చాలామంది పితృదేవతలు కూడా వస్తారు, ఎందుకంటే మహాలయ అమావాస్య కదా. చూడండి, ఈయన పంచముఖ ఆంజనేయ స్వామి. మీరు చూడండి, 5 ముఖాలు ఉంటాయి. లెఫ్ట్ ముఖం చూడండి, సేమ్ ఆంజనేయ స్వామి ముఖం లాగుంది. అట్లా మీకు 5 ముఖాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈయన పితృదేవతల్లో ఉంటారు స్వామి, అవధూత అయిన. వీళ్ళంతా సిద్ధమహా గురువులు. చూడండి, ఇంకో వీరు చూడండి, చాలా ముసలిగా ఉన్నారు. ఆయన మొత్తం తలంతా పండిపోయింది. చూడండి, ఈయన భైరవ స్వామి. చూడండి, వీరు కూడా భైరవుడు. భైరవుడు అంటే కళ్ళు లావుగా, మీసాలు నుండి మంచి వీరునిలాగా ఉంటారు. వాళ్ళంతా భైరవులు. జటాచూటం పెంచుకొని కొంచెం బాగా వృద్ధాప్యంగా ఉన్న వాళ్ళు అవధూతలు, సిద్ధగురువులు.
చూడండి బాబు ఎలా ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి. కరెక్ట్గా ఆ త్రికోణము దగ్గరుండి నన్ను చూస్తున్నాడు స్వామి. ఇక్కడ చూడండి బాబు, ఇక్కడ బాబా ఉన్నాడు చూడండి. బాబా కూడా చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు చూడండి. బాబా చూడండి నవ్వుతున్నాడు, తలకట్టు కట్టుకున్నాడు చూడండి పైన. ఆ పక్కల్నే యువన పట్టుకొచ్చినట్టున్నారు, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ చూడండి బాబు, ఆ సెంటర్లో చూడండి ఎలా ఉన్నారో చూడండి, సెంటర్లో చూడండి. చూసారా బాబు, నేను మీకు చూపించింది జస్ట్ ఒక 5%. అన్నీ మనం చూపించలేం కదా. ఇంకా ఫస్ట్ డే ఫొటోస్ ఇవన్నీ కూడా ఇంకా మనకు 6 రోజులు ఉన్నాయి. మనకి ఎప్పుడు చూస్తామో ఏంటో. సరే, టైం ఉన్నప్పుడు చూసి మీకు చూపిస్తూ ఉంటాను. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం నమః శివాయ రుద్రాయ నమః. ఓం శ్రీ ఆదిపరాశక్తై నమః.